హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాతనైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందరికైతే వస్తున్నా. వెల్కమ్ టు పటాస్ ప్రవీణ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అందరికీ. ఒక మంచి వీడియో చేయాలి, ఏది చేయాలి అనేసి అనుకునే టైంలో ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ అయితే వచ్చిళ్ళు. ఆ గెస్ట్ని కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే ఆ గెస్ట్ మామూలు గెస్ట్ కాదు. మీరు అందరూ చూస్తే షాక్ అవుతారు ఫస్ట్ ఆ గెస్ట్ని. మా పైన ఆవిడ ఈవెన్ ఏమనుకోకండి, నేను మా పైన అమ్మ పొద్దున్నే వచ్చి క్లీన్ చేయాలి. అరే సారీ, ఈమె మా గెస్ట్. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చూసారా గైస్, గెస్ట్ అని చెప్పేసి ఇల్లు నొప్పిస్తున్నాడు. నేను ఊకమనలేదు, అదే కెమెరా కనపడగానే చిపిరి కట్ట పట్టుకొని వచ్చింది. ఇది రాకముందుకే నేను అంతా క్లీన్ చేసి ఉంచా. అంత లేదు, ఏం క్లీన్ లేదు ఇల్లు క్లీన్ లేదు, ఇదంతా చూస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో చాలా రోజుల తర్వాత ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి హైదరాబాద్ లో అయితే ఇల్లు తీసుకున్నాడు. సో ఆ ఇల్లు చూపిద్దామని చెప్పేసి 5 months వస్తే బాగుంటది, మనం ఇద్దరం కలిసి చూపిస్తానంటే అదే ఇల్లు అందుకే వచ్చానన్నమాట. సో అంటే ఇల్లు అంటే పెద్ద ఇల్లు కాదు, చిన్న సింగిల్ బెడ్రూమ్. ఇట్స్ ఓకే, మనకి ఓన్ గా పూరి గుడ్సున్నా సరే, పూరి అంటే తినే పూరి కాదు, నార్మల్ గా మన ఓన్ గా ఒక గుడిసె ఉన్నా సరే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటి చిన్న ఇల్లు అయితే పెద్ద ఇల్లు అయితే ఏం చెప్పావురా? మనం ఉండడానికి ఒకటి కావాలి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఒకటైతే తీసుకోవడం జరిగింది. దానికి అంటే ఇప్పటి వరకు ఇది ఎవరికి తెలియదు, ఒక సీక్రెట్ గా ఉంచా. 5 months మాత్రం చాలా రోజుల తర్వాత మేము వీడియోకి చేయక చాలా గ్యాప్ వచ్చింది. మీకు అందరికి కూడా తెలుసు, మీరు అందరూ మమ్మల్ని ఫాలో అవుతారు, చూస్తారు షోలలో అన్నిట్లలో. ఇక అక్కడ మీకైతే ఒక క్లారిటీ కూడా మేమైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ క్లారిటీ తోటే మేమిద్దరం అయితే మూవ్ అవుతున్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేసి అప్పుడు ఎలా సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఫస్ట్ ఎంట్రీ నుంచి చూసేద్దాం తన ఇల్లు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి, ఇంట్లో ఒక అమ్మాయి కూడా లేకపోతే నార్మల్ గా అబ్బాయిలు అయితే చాలా చిత్తగా పెట్టుకుంటారు. అండ్ ఇంకోటి నీట్నెస్ ఇట్లా ఏముండదు కదా, బట్ వీడి ఇంట్లో మాత్రం ఎంత బాగుంటది అంటే అసలు నిజంగా సూపర్ ఉంది ఇల్లు. బాగుంటది. కానీ నేను పెద్దగా అయ్యర్ అఫీషియల్ గా అయితే మొత్తం పెద్దగా సీలింగ్ గీలింగ్ అలాంటివన్నీ ఏం లేవు. నార్మల్ గా మన ఊర్లో ఎట్లుంటుందో అట్లనే ఉన్నది. పెద్దగా అఫీషియల్గా అయితే ఏం చేయలేదు. ఏమనుకోకండి, ఏంది ఇట్లున్నది అనేసి అయితే అనుకోకండి. నేను నార్మల్గా ఉంటా కాబట్టి నేను ఇదంతా మొత్తం నార్మల్గానే సెటప్ చేయడం జరిగింది. సో మరి ఇంకెంత కనీసం ఇల్లు అయితే చూసేద్దాం. కమాన్. సో గాయ్స్, ఇదే తన ఇల్లు. అండ్ ఇంకోటి కంగ్రాచులేషన్స్ రా, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చూసేద్దాం తన ఇల్లు ఎలా ఉందో. ఫస్ట్ రాగానే ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ నిలయం అని రాపిచ్చాడు ప్రవీణ్. బేసిక్ గా నాకు ఒక డౌట్ రా, అంటే నార్మల్ గా మనం ఏదైనా ఇల్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు నార్మల్ గా ప్రవీణ్ నిలయం అని కూడా రాపించుకోవచ్చు, లేదంటే ప్రవీణ్ హౌస్ అని రాపించుకోవచ్చు. శ్రీకృష్ణ నిలయం అని ఎందుకు రాపించుకున్నావు? అంటే నాకు ఒకటి బాగా నేను బిలీవ్ చేసేది ఏంటంటే, మనం అంటే ఎవరు మన శాశ్వతం కాదు కాబట్టి నేను ఎక్కువ దేవుని నమ్ముతా. నాకేమన్నా ఏదన్నా ఉన్నా నేను వెళ్ళి ఎక్కువ దేవునికి చెప్పుకుంటా, నా బాధలైనా కష్టాలైనా. నాకున్నది వాళ్ళే అనేసి నేనంతా శ్రీకృష్ణుని మీద వేసిన భారం, ఎందుకంటే ఆయనే మోస్తాడని. నాకు కూడా భక్తి చాలా ఎక్కువ. రండి గైస్, ఫస్ట్ మనము ఇంట్లో అడుగు పెట్టగానే ఇక్కడ చూడండి మొక్కలు పెట్టించాడు. ఇవి రియల్ అన్నమాట. అంటే ప్యూర్ ఎయిర్ కావాలంట తనకి. అంటే ఏంటి అంటే మొత్తం ఫ్యాన్ ఆఫ్ చేసేసి డోర్ పెట్టేసి ఓన్లీ ఇక్కడే. అంతేం లేదు, బేసిక్ గా నాకు చెట్లు అంటే ఇష్టం. ఇవి ఇండోర్ ప్లాంట్స్, ఇంట్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందని తీసుకొని వచ్చి ఇంట్లోనైతే పెట్టా. నాకు ఇంట్లో చూస్తే అన్ని కనబడుతూనే ఉంటాయి మంచిగా, అక్కడక్కడ చెట్లు ఉంటాయి. ఫస్ట్ మొక్కలు ఇది చూసుకున్నట్లయితే ఇక చూడండి, సోఫా సెట్ వెరీ నైస్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బేసిక్ గా చాలా మంది ఏదో రెడ్ లేదా పింక్, బ్లాక్ అలాంటివి చేస్తారు, బట్ నువ్వు కొద్దిగా బాగా ఆలోచించేసి నాకు చాలా బాగా నచ్చింది. చేపించా. బేసిక్ గా బ్యాక్ సైడ్ ఇంకొకటి వాల్ పోస్టర్ కూడా వస్తది, కానీ కొద్దిగా బడ్జెట్ ఇష్యూ వల్ల నేను చేపించలేకపోయినా. తర్వాత అయితే నిదానంగా వాల్ పోస్టర్ కూడా చేపించుకున్నాను. వాల్ పోస్టర్ ఏమని వేపిస్తావు? వాల్ పోస్టర్ నాకు వాల్ పోస్టర్ కూడా దేవుందే వేపియాలనేసి ప్లాన్. నైస్ నైస్. ఇవి పురాతనమైన అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమైంది? లోపలికి వెళ్ళిపోయినా. అవును, బేసిక్గా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా రూమ్లో సోఫా సెట్ ఉండాలని నేను రూమ్లో ఉన్నప్పుడు తీసుకున్నాయి.
సో అప్పుడెప్పుడో వచ్చినప్పుడు కొన్నవి కూడా ఇప్పుడు నువ్వు ఇల్లు తీసుకున్నాక ఇంకా భద్రంగా ఉంచుకున్నావు అంట. అవును, ఇంట్లో భద్రంగా ఉంచుకున్నాను. బేసిక్ గా అయితే ఇలా ఉన్నాయన్నీ ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ కొనుక్కున్నాయి. అప్పుడొకటి గ్యాదర్ చేసిన వస్తువులు ఇవన్నీ. మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నప్పుడు అదొకటి కొనుక్కొని ఉంచేసుకున్నాం. మరి ఇక్కడ చేపలు ఉన్నాయి, అవి వండుకుండేటి కావు, పెంచుకుండేటి. గైస్ చూడండి, తనకి ఈ చేపలు అంటే చాలా ఇష్టం. సీరియస్లీ నేను అంటే ఇంత ముందు కూడా వేరే చేపలు ఉండేవి, చనిపోయాయి. అంటే ఈ చేపలు ఎక్కువ ఉండవు, కాకపోతే తనకి ఏంటో పిచ్చి చేపలు ఉండాలి ఇంట్లో, ఖచ్చితంగా కలర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి. ఎందుకు నాకు ఇప్పటికీ ఒక డౌట్, చేపలను ఎందుకు పెంచుతావు? చాలా మంది కుక్కల్ని పెంచుతారు, లేదంటే పిల్లుల్ని పెంచుతారు, నువ్వెందుకు చేపల్ని పెంచుతావు? బేసిక్ గా అక్వేరియం అనేది ఏంటంటే, నేను మా నాన్న ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా షాపులలో కానీ ఎక్కడన్నా మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్కి అటు ఇటు తీసుకెళ్ళేటోడు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్వేరియాలు ఉండేవి అక్కడక్కడ. ఇలాంటిది ఒకటి మా ఇంట్లో ఉండాలి అనేది నా కోరిక. కాబట్టి ఇప్పుడు నేను మా ఊర్లో ఉంటలేను కాబట్టి హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నాకు ఎప్పటి నుంచో, నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి నాకు చిన్నది ఇంతది కొనుక్కున్నా, ఇంత దానికి అంచెలు ఇప్పుడు ఇంత సైజుది కొని వీటిని అయితే పెంచుతాను. నాకు డాగ్ అంటే కూడా ఇష్టం, కానీ మన షూటింగ్స్కి అటు ఇటు వెళ్తాం కాబట్టి వాటిని మెయింటైన్ చేయడం కొద్దిగా ప్రాబ్లం. కాబట్టి నాకు ఇది అంటే అవి ఉంది, నిక్కి ఉంది, ఇంటికాడ ఉంది. నాకు పిల్లి అంటే కూడా బాగా ఇష్టం, బిషి అని. నేను ఇండస్ట్రీకి రాకముందుకు ఒక దాన్ని జారిన, దానికి మా నాన్న ఏమనేటాడు అంటే దాన్ని నా కూతురు అనేటాడు. ఏమే మీ నాన్న వచ్చిండే రా అనగానే ఉరికొచ్చేది నా దగ్గరికి. అది కాదు, దీనికి ఇప్పుడు నాన్న ఇట్లా ముద్దు పెడతాయి, అవి కూడా పెడతాయా? అదా, అవి పెడితే ఇలా, కానీ ఇప్పుడు నువ్వు పెడితే పెట్టవు. అది ఎందుకు? నార్మల్ గా పెట్టి చూస్తా. పెట్టు పెట్టు. భయపడుతున్నాయేంద్రా నువ్వు? మరి ఎలక సౌండ్ చేస్తా భయపడక ఏం చేస్తా? బేసిక్ గా ఇవన్నీ కూడా చెట్లే, ఇది ఒక్కటే ప్లాస్టిక్, అది చెట్టే, ఇది చెట్టే, ఇది అవన్నీ చెట్లే, ఇవన్నీ రియల్ చెట్లే. నాకు ఇష్టం రియల్. కొద్ది రోజులు అయితే వీడి ఇంట్లో ఓన్లీ చెట్లే ఉంటాయండి, వీడు ఉండడు. ఎందుకంటే పెరిగేసి మొత్తం ఇట్లా పాకిపోతాయి కదా, వీడు బయట ఉంటాడు. ఓకే, నాకు ప్రకృతి అంటే ఇష్టం, ప్రకృతిలో ఉండాలనేది నాకు ఇష్టం. మరి అడవిలో పోయి ఉండొచ్చు, అక్కడ ప్రకృతి కదా. మాట్లాడతావు నువ్వు. మరి నేను పోయి అడవిలో ఉంటే ఈ వీడియోలు ఈ షూటింగ్ లైన్ ఎవరు చెప్తారు? అందుకనే అవును. సరే, కొన్ని రోజులైన తర్వాత అదే మనం. సో ఈ టీవీకి ఒక చరిత్ర ఉందండి, ఆ చరిత్ర చెప్తే మీరు షాక్ అయిపోతారు. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు, బేసిక్ గా నేను బిగ్ బాస్ కి వెళ్ళినంత వరకు కూడా తన దగ్గర టీవీ లేదు. జస్ట్ నేను బిగ్ బాస్ కి వెళ్తున్నానంటే బిగ్ బాస్ లో చూడాలి అంటే ఆ ఎపిసోడ్ లో ఖచ్చితంగా నేను ఫాలో అవ్వాలని చెప్పేసి, ఫోన్ లో చూస్తే డైలీ రావు కదా, వన్ డే తర్వాత వస్తాయి కదా అని చెప్పేసి తను అప్పుడు నేను బిగ్ బాస్ కి వెళ్ళిన వెంటనే నా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆ రోజే నేను వెళ్తున్న రోజు కొనుక్కున్నాడు టీవీ. అవును, నేను ఫైమా బిగ్ బాస్ కి వెళ్తాంది, మన ఫోన్ లో చూస్తే బాగోదు అనేసి అప్పటికప్పటికి వెళ్ళి OnePlus టీవీ తీసుకొని వచ్చిన. దగ్గర చూసుంటా ఒక ఎన్ని వారాలు అంటే ఒక 10-15 వారాలు చూసిన. ఆ తర్వాత ఇక మళ్ళీ టీవీ కొన్న తర్వాత ఇక నెట్ఫ్లిక్స్, అమెజాన్ అవి ఇవన్నీ అవి చూడడం స్టార్ట్ చేసిన. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, బేసిక్ గా దీనికి దుమ్ము పట్టింది. ఇక చూడండి, ఎందుకంటే ఇంత దుమ్ము పట్టింది, కనీసం తుడవలేడు. నేను తన బర్త్డేకి ఇచ్చానన్నమాట, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. ఇది కొన్ని రోజులు నేను మాట్లాడినప్పుడు బట్టలో కట్టేసి బట్టలో కాదు, దీనికి ఒక హిస్టరీ ఉన్నది. ఏందనంటే నా బర్త్డేకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన ఫైమా ఏందనంటే ఇదే. నా బర్త్డేకి ఫ్రేమ్ చేయించింది. ఇది ఇప్పుడు కాదు, 2019లో దిగినాం అనుకుంటా ఈ పిక్. అది ఫ్రేమ్ చేసి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఒక 1 year ఏమో నాతో మాట్లాడినప్పుడు నేనేం చేసిన, ప్రతిసారి ఊకే పొద్దున్న లేస్తే ఇట్లనే చూసుడు అవుతుంది కదా, ఎందుకులే అనేసి నేను ఏం చేశానంటే దీన్ని తీసి ఒక డబ్బాలో వేసి మూత పెట్టిన. తర్వాత మళ్ళీ వేరే ఇట్లా దీనికి వచ్చినప్పుడు ఓపెన్ చేసి ఒక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఈ ఫోటో ఉంది. ఫోటో ఉంటే మళ్ళీ ఏం చేసిన, అది మాట్లాడుకుంటే ఈ ఫోటో ఫ్రేమ్ ఏం చేసింది, పోనీ దాన్ని గుర్తు ఉంచుకుందామని మళ్ళీ తీసి ఇక్కడ పెట్టే ఇప్పుడు మాట్లాడుతుంది నార్మల్ గా మంచిగా. నెక్స్ట్ బర్త్డేకి ఇది దేవుడు అంటే చాలా ఇష్టం కదా, సో అందుకే నేను ఈ దేవుడికి గిఫ్ట్ గా ఇచ్చాను. ఒకసారి చాలా డేస్ ఉంది, ఒకసారి నాకు పెట్టి చూపించావు అక్కడ ఎలా వస్తుంది. అది పోయింది, అందుకనే ఆడ పెట్టా.
వేసేసాడు బాగా వేసేసాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రవీణ్ కి ఈ ఏమంటారు డ్రాయింగ్ చాలా బాగొచ్చు. చూడండి ఎంత బాగా చేశాడు. ఇందులో నా కోసం ఒక డ్రాయింగ్ కూడా చేశాడు, నేను మీకు చూపిస్తాను. ఇది నా కోసం అండి, తను వేసాడు. ఫ్రేమ్ కట్టించి ఇస్తానని చెప్పేసి, బట్ ఏసీ సంవత్సరం అవుతుంది కానీ ఫ్రేమ్ మాత్రం కట్టిస్తాను. అయితే బేసిక్ ఏంటంటే దీని గృహప్రవేశం ఉంది, ఊర్లో ఇల్లు కట్టుకున్నారా అనేసి అంటే నాకు అనిపించింది ఇది ఊర్లో ఇల్లు కట్టుకున్నది కదా, దీనికి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే మనం బయట ఏది కొన్నా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. నా చేతులతోటి నాకు వచ్చిన వర్కే కదా, చిన్నగా నేను వేస్తా అనేసి నేను ఏం చేశానంటే చిన్నగా ఆర్ట్ వేసా. అంటే పెద్ద పెద్ద డ్రాయింగ్ అంటే పెద్ద కళాకారుని అయితే కాదు, నార్మల్గా నాకు వచ్చింది వేసి దీనికి ఫ్రేమ్ చేసి ఇద్దామనేసి ప్లాన్ చేశా. కానీ మళ్ళీ ఇచ్చిన తర్వాతే వీడింది మళ్ళీ ఏమైనా అనుకుంటుందేమో అని మళ్ళీ దీన్ని దాపెట్టా, ఇయ్యలేదు. కానీ ఇస్తా డెఫినెట్లీ ఇది నాకే. బట్ నిజంగా వెరీ టాలెంటెడ్ పర్సన్. షాక్ అయ్యారా ఏంటి మమ్మీ ఎవడీడు? సో చూడండి, నిజంగా నేను అంటే మా ఇంట్లో కూడా నాకు చాలా ఐడియాస్ వచ్చాయి. ఇల్లు కడుతున్నప్పుడు ఇంట్లో నార్మల్ గా మనము ఇలాంటిదే ఉయ్యాల టైప్ పిల్లలకి మన బంగ్లా పైన పెడితే బాగుంటది, సో కొద్దిగా క్యూట్ గా ఉంటది, పిల్లలు డైలీ ఉయ్యాల ఊగొచ్చు అని చెప్పి చాలా రకాలుగా అనుకున్నా. బట్ నేను ఇంకెందుకు లేని లైట్ తీసుకున్నా. బట్ నిజంగా ఇది చాలా అట్రాక్షన్ రూమ్ కి. నాకు రూమ్ కని కాదులే కానీ ఇవన్నీ ఏందనంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్కటి నా కళ, నా ఆశ. అంటే నేను రెంటెడ్గా ఉండాలి, నేను నార్మల్గా నేను ఉన్నన్ని రోజులు ఇలా ఉండాలి. ఎందుకంటే నాకు ఒక ఆశ ఏంటంటే మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఎవరు మా అమ్మ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మా అమ్మ ఊరికే అనేదంట, నార్మల్గా మా దగ్గరలో ఉన్న సిటీకో లేకపోతే తను వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఇల్లు కనబడ్డది అనుకో, వాళ్ళ స్లాబ్ మీద నుంచి లేకపోతే ఆ బంగ్లా నుంచి నిలబడి చూస్తే మా అమ్మ అనేదంట, అరే మనం ఎందుకు ఇట్లున్నాం, వాళ్ళు ఎందుకు అట్లున్నాం, దేవుడు అందరూ ఒకేలాగా చూడొచ్చు కదా అనేదంట. నాకు కూడా తెలియదు. కాకపోతే నాకేంటంటే ప్రతి ఒక్క వస్తువు అంటే నేను కలగన్న ప్రతి ఒక్కటి, ఈ వస్తువులైనా ఏదైనా మనం ఉన్నన్ని రోజులు మనం ఎట్లా బ్రతకాలనుకున్నాం అలా బ్రతకాలనేది నాకు కోరిక. ఎందుకంటే మనం బ్రతికేది వీటి కోసమే, ఇంకా పెద్దగా చేసేదైతే అద్భుతం చేసేదైతే ఏది లేదు. ఉన్న దాంట్లో మంచిగా ఉండాలి, కడుపు నిండా తినాలనేది ప్రతి ఒక్క కోరిక. ఇప్పుడైతే కొద్దిగా నెరవేరింది. ఇంకా ముందు ముందు కూడా నువ్వు మంచిగా మీ అమ్మ అనుకున్నట్లే బిల్డింగ్ల మీద బిల్డింగ్ వేసేసి నువ్వు ఇంకా మంచిగా మంచి స్థాయికి వెళ్ళిపోరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వీడి ఫ్రిడ్జ్ చూస్తే అయితే దేవుడు అలా ఏమి లేవు, ఇది నేను చూడలే. బేసిక్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రిడ్జ్ తీసుకునేది కూరగాయలు పెట్టుకోవడానికి, కానీ వీడు కరెంట్ బిల్ కట్టడానికి తీసుకున్నట్టుంది. కూరగాయలు ఉండేటి అన్ని మంత్ ఎండ్ కాబట్టి అన్ని ఒడిచినాయి కూరగాయలు, ఏం కాదు. నీకోసమే తాగేసి నీకోసమే తెప్పించా. ఇక్కడ చిన్న చిన్న అన్ని ఉన్నాయి, టీవీ. అలాగే మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని మన షీల్డ్స్ అన్నీ ఏంటంటే మనం ప్రతి ఒక్క ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడన్నా ఫంక్షన్స్కి ఎక్కడికన్నా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినాయి. అవి నాకు శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు మా నాన్నతోటి ఉన్న ఫోటో అయితే వాళ్ళు చేపించి ఇచ్చిళ్ళు. ఇది నా బర్త్డేకి ఇచ్చిళ్ళు. ఇంకొకటి మా అమ్మ నాన్న, చాలా మంది అనుకుంటారు అమ్మా నాన్న గురించి మాట్లాడుతావు కానీ అమ్మా నాన్న ఫోటోలు లేదేందనేసి చాలా మంది అనుకోవచ్చు. అదేంటంటే అక్కడ ఉంటుంది మా అమ్మ మా నాన్న. మా అమ్మ పేరు శారద, మా నాన్న పేరు యాకయ్య. ఆ చుట్టూ నా ఫోటోలు ఉంటాయి, అది నేనే చేయించుకున్నా. ఆ పక్కనేమో నేను పటాసులో వేసిన గెటప్లో అది ఒకటి. ఇంకొకటి ఈ ఫోటో ఉంటుంది ఒకటి ఆర్ట్, అదేంటంటే నా కోసం మా తమ్ముడు వేయించిండు మోయిన్. పాపం రీసెంట్గా ఒక ఇప్పుడు దగ్గర ఒక 6-7-8 months అవుతుంది వాడు చనిపోయి. వాడు నేను ఉండేటోళ్ళం, కానీ వాడు ఉంటే చాలా హ్యాపీగా ఉండేది. కానీ మళ్ళీ వాడు వాళ్ళ ఇంటికి రంజాన్ పండగకి వెళ్ళినప్పుడు నాకు వేయించిండు అవన్నీ. ఇవన్నీ ఏంటంటే నాకు అప్పుడప్పుడు బుక్కులు అంటే ఇష్టం, ఒక డ్రాయింగ్ అవి వేస్తాను. ఇంకొకటి మీరు ఈ స్పెట్స్ నేను కొద్దిగా మంచిగా ఏదైనా చేపియాలనేది నా కోరిక. ఈ స్పెట్స్ ఏంటంటే ఇవి మా నాన్నవి. లాస్ట్ టైం నా రూమ్కి వచ్చినప్పుడు మా నాన్న మర్చిపోయిండు. తర్వాత ఒక 3 months తర్వాత మా నాన్న చనిపోయిండు. మా నాన్న మర్చిపోయినందుకు నా దగ్గరనే ఉన్నాయి గుర్తుగా. ఇవి తెలుసా, ఈ ఫ్రేమ్స్ చేంజ్ చేపించేసి దీన్ని వేసుకోవచ్చు. అదే చేపిద్దాం అనే ఒక దీంతో అయితే ఇది ఇంకా జాగ్రత్తగా అయితే దాపెడతా ఉన్నా. సో ఇప్పుడైతే ప్రవీణ్ కిచెన్ చూసేద్దాం.
కమాన్ చౌరస్తా. కమాన్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూపిస్తే నీకు ఇక్కడ ఏందనంటే ఇది ఈ ఫోటో చాలా బ్యూటిఫుల్ ఫోటో. ఇంకొకటి మాకు లాస్ట్ ఫోటో మా నాన్నతోటి, మా నాన్న నేను మా అన్న మేము దసరా పండగకి దిగినాం. ఈ డ్రెస్ నాకు మా నాన్న గుట్టించిండు, ఇది నా బర్త్డేకి గుట్టించిండు, ఇప్పటికి నా దగ్గర ఉన్నది. మా అన్నకు కూడా ఈ డ్రెస్ని కాశీ నుంచి తెచ్చిండు మా నాన్న. ఇది ఈయన మా అన్నయ్య పేరు ముఖేష్, మా నాన్న నేను. ఈ ఫ్రేమ్ కూడా నాకు చాలా ఇష్టం ప్రతిది. సో ఇక్కడ మనం కిచెన్ కి ఎంట్రీ చూసుకున్నట్లయితే మీకు అసలు బ్యాచులర్ అన్న ఫీలింగ్ రాదు, ఎంత ఇంకొకటి ఇది దేవుని గది. నేను ఎక్కువ అప్పుడప్పుడు నేను ఫస్ట్ పొద్దున్న లేవగానే స్నానం చేసి ఇక్కడ షూటింగ్ పోయే ముందు ఇక్కడ దీపం గిట్ల పెట్టుకొని అగరబత్తి వెలిగించి మొక్కుకొని బయటికి వెళ్తా. నాకు కొద్దిగా ఇష్టం, బాగా బిలీవ్ చేస్తా కాబట్టి నాకు చాలా ఇష్టం. ఇది పూజా గది. ఇలా లోపలికి వెళ్తే కిచెన్. సో గాయస్ ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే చూడండి, ఒక మినీ ఫ్యామిలీ ఉన్నట్టు అనిపిస్తుంది. అన్ని మెయింటైన్ చేస్తాడు, అన్ని ఆయిల్ కడిగించి పూజ ఆయిల్, కూర ఆయిల్ వేరే సపరేట్ ఉంది. కూర ఆయిల్ ఎక్కడ ఉంది? కూర ఆయిల్ అక్కడ ఉంది, వంటకు సంబంధించిన. ఓకే ఓకే ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టుకున్నాడో. ఇక్కడ టమాటో కర్రీ, ఇక్కడేమో చికెన్ కర్రీ. నేను వస్తున్నా అని చెప్పేసి చికెన్ కర్రీ చేశాడండి, కానీ ముక్కలని వాడే తినేసాడు. ఒక 2-3 ముక్కలు నాకు ఉంచాడు. వెరీ సాడ్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. డైలీ రూమ్ లోనే వంట చేసుకుంటావా నువ్వు, లేదంటే కుక్ ఉన్నాడా? కుక్క లేడు, కుక్క లేదు, ఏది లేదు నా దగ్గర లేదు. కానీ బేసిక్ గా అయితే డైలీ నేనే వంట చేసుకుంటా. వంట అంటే ఏం లేదు, నైట్ నాకు ఒక అలవాటు ఏంటంటే నేను టిఫిన్ చేయను. అది బేసిక్ గా నాకు అసలు నేను పొద్దున్న లేచి దోశలు ఇడ్లీలు ఏం తినను. ఎందుకంటే నేను నైట్ రైస్ ఎక్కువ పెట్టుకుంటా, మార్నింగ్ తినేస్తా. ఊర్లో ఉన్న అలవాటే నాకు ఇప్పటికీ. నాకు టిఫిన్ పడదు, నేను అది తినాను. షూటింగ్కి ఒకలా షూటింగ్ ఉంది కదా, షూటింగ్కి వెళ్తే తినాల్సి వస్తుంది అనేసి అనుకుంటే ఏం చేస్తానంటే బాక్స్, ఇగో నాకు ఇక్కడ బాక్స్ ఉంటుంది చూపిస్తానండి. ఇగో ఈ బాక్స్లా పొద్దున్న 5ంటికి లేచి ఇలా రైస్ పెట్టుకుంటా. రైస్ ప్రిపేర్ చేసుకొని రైస్ పెట్టుకొని ఇందులో కర్రీ పెట్టుకొని షూటింగ్కి వెళ్తా. వెళ్ళేసి అక్కడ మార్నింగ్ ఇది తినేసి షూటింగ్ మళ్ళీ మధ్యాహ్నం రైస్, నైట్ రైస్, 3 పూటలు. ఫ్యూచర్ లో నీకు బాగానే పని ఉంటది అయితే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ చెప్తున్నా. నువ్వు యాపిల్ ఎక్కువ తింటావు కదా, ఎందుకు? మొత్తం ఇక్కడే ఉన్నాయి కదా, ఇవన్నీ డైలీ తీసుకుని ఒక్కొక్కటి తింటావేమో. అవునవును కదా. అవును, నువ్వు వస్తావని టీ కూడా చేసింది పోసా. ఇక అది నువ్వు తాగుతానంటే ఇప్పుడు పోసి ఇచ్చేస్తా. వద్దులే. ఇది వాషింగ్ ఏరియా. నీకు ఇటు సైడ్ లోపలికి వస్తే వాషింగ్ మిషన్ ఉంటది, బట్టలు గిట్ల వండుకుంటాను నేను. దిస్ ఈస్ వాషింగ్ ఏరియా. ఇప్పుడు అందులో లైట్ లేదు కాబట్టి మీకు క్లారిటీ కనపడకపోవచ్చు. వాషింగ్ ఏరియా లోపలికి వస్తే అన్నావు, బట్ నేను ఇప్పుడు రాను. నిన్ను కాదు వస్తాను, వాళ్ళకు కెమెరా దగ్గరికి వస్తాను. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం పడుతూనే ఉంటది. దిస్ ఈస్ కిచెన్. బేసిక్ ఏంటంటే ఎక్కువ ప్రిపరేషన్ పెద్దగా హైలైట్ అయితే ఏం లేదు, సింపుల్ గా నార్మల్ గా ఉన్నది. హైదరాబాద్ లో ఇలాంటి ఇల్లు తీసుకోవడం కూడా చాలా గ్రేట్. మనకి ఏంటంటే మనం బ్యాచులర్, నేను సింగిల్ గా ఉంటాను, నాకు ఫ్యామిలీ కాదు కాబట్టి నాకు ఈ మాత్రం చాలు. ఒకవేళ దేవుని దయ వల్ల ఫ్యామిలీ వచ్చి రేపు పొజిషన్ చేంజ్ అయ్యి అంత మంచిగా ఉంటే మనం అనుకున్నట్టు. ఇంకొకటి తనకి బెడ్రూమ్ కూడా ఉంది, కానీ ఆ బెడ్రూమ్ లో మొత్తం కళ్ళద్దాలే ఉంటాయి. 2 చూపిస్తా. ఇది బేసిక్ గా బెడ్రూమ్ అని చెప్పకూడదు, ఏమని చెప్పాలి, పడుకునే గది అని చెప్పాలి. ఇది బెడ్రూమ్, ఇది షూ ట్రాక్. ఇందులో ట్రాక్ కాదు, ట్రాక్ అంటారు, ర్యాక్ అంటారు. రైల్వే ట్రాక్ అని లేదు ఇంకా. ఇవన్నీ షూలు ఉంటాయి. అండ్ మా తోడు నిజంగా ఇంకా షూలు ఉన్నాయి, కానీ డైలీ ఒకటి వేసుకుంటాడు. నార్మల్ గా ఇది టచ్ అప్ బ్యాగ్ నార్మల్ ఇక్కడ. సార్ మన షూటింగ్ వెళ్ళినప్పుడు తనతో పాటు అసిస్టెంట్ వెళ్తాడు కదా, సారీ ఇట్లా కాదు, తనతో పాటు అసిస్టెంట్ ఇలా ఉంటాడు. ఉంది సార్ బేసిక్ అప్పుడప్పుడు అంతే, ఎక్కువ మనకి ఇదైతే నమ్మొద్దండి మీరు. బేసిక్ గా ఈ అద్దం ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి. వాడు అసలు ఈ అద్దాన్ని వాడలేడు, అందుకే ఫ్రెష్ గా ఉంది వీడు. ఎందుకంటే ఎప్పుడు తన ఫేస్ మిర్రర్ లో చూసుకోడు, ఎందుకంటే బై బర్త్ బ్యూటీ కదా వాడు, హ్యాండ్స్ ఆన్. సరిపోయారు ఇద్దరును. అట్లా నువ్వు నన్ను పొగడట్లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ కొన్ని స్ప్రేలు ఉంటాయి, అలాగే కొన్ని క్రీములు అవి.
అది కొత్త స్ప్రే. ఇవి స్పెట్స్, ఇవన్నీ స్పెట్స్. పిచ్చి నాకు ఎక్కడికైనా వెళ్తే స్పెట్స్ ఏదైనా డిఫరెంట్ గా కనబడితే కొనుక్కోవడం ఇష్టం. అట్లనే ఇన్ని రకాల స్పెట్స్ కొనుక్కున్నా. ఎందుకంటే ఇవన్నీ మనం అప్పుడప్పుడు ఏ డ్రెస్ మీద మ్యాచ్ అయితే ఆ డ్రెస్ మీద వేసుకుంటానికి. ఇళ్ళకి వస్తే ఇవన్నీ వాచ్లు. వావ్, నాకు తెలిసి ఇవి అమ్ముకుంటే 10, 20, 30, 40, 50, 1,00,000 రూపాయలు ఇక్కడనే. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వాచ్లు కొనుక్కుంటా, ఇవి కొనుక్కుంటా. ఇది షూటింగ్ గొడుగు. ఇది ఎక్కడ పెడతారు? ఇదే పెడతారు. నార్మల్ రూమ్ లో ఎక్కడ పెడతాను? రూమ్ లో ఇదే మూలకు పెడతాను కదా, నేను ఎక్కడ పెడతాను అంటే. ఇది చూడండి, బేసిక్ గా ఇప్పటి వరకు బాయ్స్ పర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పటివరకు ప్రవీణ్ పర్స్ నేను ఎప్పుడు ముట్టలేదు. బట్ నౌ నేను మీ అందరి ముందు ఓపెన్ చేయబోతున్నాను. అసలు ఈ పర్స్ లో ఏముంది? ఆ పర్స్ లో ఏదో ఒకటి ఉంటది. నీకెందుకు ఇప్పుడు ఆ పర్స్ తీసి అన్ని నేను చూపిస్తాను. అసలు ఆఫ్ చేయకు, సీరియస్ తీసి ఇందులో ఏముంది అనేది మనం చూడబోతున్నాం ఇప్పుడు. చూడు, ఏముంది? ఏం లేదు, కార్డులు ఉంటాయి. అరే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కావాలంటే నీకు 4 అయితే పట్టుకొని పోరా. చూడండి గైస్ ఏమేమి పెట్టుకున్నాడు. విజిటింగ్ కార్డ్స్, దేవుడి ఫొటోస్, దేవుడి నమ్మకం బాగుంది. అల్లా రియల్లీ వెరీ వెరీ నైస్ రా నిజంగా. ఇది ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు మొన్నటిదాకా నాకు ఒక నేను వీడియో పెట్టినప్పుడు నువ్వు ముస్లిం కదా, హిందూ బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అన్నారు. మరి తను హిందూ అయినా సరే మన ముస్లిం వాళ్ళది ఇందులో పెట్టుకుని అంటే నమ్మకం. సో ఒకరికొక నమ్మకం ఉంటది, దాన్ని మనం జస్ట్ చూడాలి అంతే. నాకైతే ఏంటంటే ఆ దేవుడు అంతా ఒకటే. నాకు ఎవరైనా దేవుడే. నేను అందరినీ ఒక దేవునిలాగానే పూజిస్తూ ఉంటా. నాకు ఈ మతం ఆ మతం అది ఇది ద్వేషం అంటారు కదా, అంటే ఒకరిని వీళ్ళని పూజించాలి వాళ్ళని పూజించొద్దని ఏం లేదు. నేను అందరిని పూజిస్తా, అందరిని ఏమైంది? ఏం లేదు, జస్ట్ కిడింగ్. సో అయిపోయింది. చూడు, ఇంకేమైనా మిస్ అయింది అందులో? ఇలా ఏం మిస్ కాలేదు. నాకు తెలిసి ఇలా 10 రూపాయల లోటే ఏదో ఉన్నది, అదే ఒకటి మిస్ అయ్యి ఉంటుంది అంతే. అంత కరెక్ట్ ఎట్లా రా నువ్వు అట్లా చూస్తూ కూడా ఇటు ఎట్లా గుర్తుపడతావు? నేను వాళ్ళ నుంచి 10 రూపాయలే కాబట్టి. లేదు, ఉన్నాయి. అవి చేంజ్ ఎక్కువ. నేను ఎందుకు మెయింటైన్ చేస్తా చెప్పనా? దీనికి ఒక రీజన్ కూడా ఉన్నది. ఏంటి? ఎందుకంటే మనం ఎప్పుడన్నా బయటికి వెళ్తా ఉంటాం కదా, బయటికి వెళ్ళినప్పుడు మన ఎక్కడన్నా ఎవరన్నా ఒకరు మనం కార్ వేసుకొని వెళ్తా ఉంటాం, వచ్చి మన చెక్ పోస్ట్ కన్నా ఎక్కడన్నా వాళ్ళు వీళ్ళు కొడతా ఉంటారు. పాపం ఓల్డ్ నిన్ను కొట్టిరా అంత మాట నన్ను కొడతా ఉంటారు. పాపం వాళ్ళు అంటే వాళ్ళు అడుక్కుంటారు కదా. అడుక్కున్నప్పుడు ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మొత్తం మనం ఫోన్ పేలు గూగుల్ పేలు వాళ్ళకి చేయాలంటే అవ్వదు. కాబట్టి నేను అప్పుడప్పుడు చేంజ్ ఉంచుకుంటా. ఎందుకంటే నాకు నన్ను అడిగే ప్రతి ఒక్కరు అంటే ఓల్డ్ బాగా పాపం వాళ్ళు పని చేసుకోలేని వాళ్ళకైతే నేను సహాయం చేస్తాను. ఎందుకంటే మనం ఇచ్చే 10 రూపాయలు వాళ్ళ ఆకలి తీరిద్దని ఒక చిన్న ఇది. బట్ రియల్లీ వెరీ 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 నైస్. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. అండ్ నువ్వు లైఫ్ లో ఇంకా ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. దీని గురించి చెప్పవా? ఇదా మంచం కదరా? మంచంతో ఏముంది? మంచంతో చాలా ఉంటాయి. ఏముంటది? ఏముంటదని ఏది గుచ్చి నన్ను అడుగుతావా? ఇప్పుడు నా దగ్గర నుండి గుచ్చిన నీకు పెద్ద ప్లానింగే ఏముంటదంటే నార్మల్ గా నేను పడుకుండేది బెడ్. బేసిక్ హైదరాబాద్కి వచ్చినప్పుడు స్టార్టింగ్ అయితే సాపలో పడుకున్నా. కానీ ఇప్పుడు దేవుని దయ వల్ల పర్లేదు, ఇదంతా కొనుక్కొని మంచిగా ఉన్నాయి. ఇక ఇవన్నీ నా బట్టలు. దిస్ ఇస్ మై డ్రెస్సెస్. ఈ బీర్వా, ఇది బీర్వా. ఇటు కూడా బట్టలే ఉంటాయి. ఇది వచ్చేసి వాష్రూమ్. అది చూపిస్తే బాగోదు. ఎస్, ఫోటోలు ఉంటాయి నిజంగా ఇలా పల్లెటూరుకు సంబంధించి అంతే. సో చూసారు కదండి ప్రవీణ్ హోమ్ టూర్ ఎంత బాగుంది నిజంగా. చాలా మందికి ఈ వీడియో ఖచ్చితంగా కింద పాజిటివ్ కామెంట్స్, అంటే చాలా మందికి నువ్వు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు ఎప్పుడు నువ్వు ఎదగాలి, నువ్వు మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటారు. అంటే బేసిక్ గా కొంతమందికి కొన్ని నచ్చవు, కొంతమందికి ఏమో నచ్చుతుంది. అందరికీ నచ్చాలని ఒక రూల్ అయితే ఏం లేదు. ఒకటేంటంటే నేను నచ్చని వాళ్ళు నన్ను తిడుతూ ఉంటారు, నేను నచ్చని వాళ్ళు నిన్ను తిడుతూ ఉంటారు.
కానీ ఎవరు ఎన్ని ఏమనుకొని ఎవరు ఏం తిట్టినా, మీరు తిట్టినా మీరు పొగిడినా మీరందరూ ఏం చేసినా మాకు ఆశీర్వాదమే. మేము అలానే ఫీల్ అయ్యి మేమైతే ముందుకు వెళ్తాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని నేను ఎప్పుడు అనుకుంటూ, నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, నా ఛానల్లో తన ఛానల్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో చూస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. సో మీరు ఇంకాస్త తనని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేసాడు. సో ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రవీణ్ అఫీషియల్ పటాస్ ప్రవీణ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థాంక్యూ.